హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికో ఆటోలో వెళ్తున్నానని చూస్తున్నారా? ఎక్కడికి లేదండి, సరదాగా అట్లా బీచ్ దాకా వెళ్దామని బయలుదేరాము. ఇదేం ఈ లొకేషన్ చూస్తే కేరళని తలపిస్తున్నట్టు ఉంది కదా. చాలా చాలా బాగుందండి లొకేషను, ఎక్సలెంట్ లొకేషను. బ్యూటీ ఆఫ్ ద నెల్లూరు. ఎస్ అండి, ఇది నెల్లూరు దగ్గరే మైపాడు బీచ్కి అయితే వెళ్తున్నాము. అస్సలు ఎంత బాగుందంటే వెళ్ళే దారి మొత్తం నాకు వీడియో తీయాలనిపించింది. అంత బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట, సూపర్గా ఉంటుంది. మేము మైపాడు బీచ్కి అయితే బయలుదేరామండి. ఇక్కడ దారిలో అయితే కోనసీమను తలపిస్తున్న కొబ్బరి చెట్లు, అరటి తోటలు అసలు చాలా 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 బ్యూటిఫుల్ అండి. ఎలా అయినా సరే మైపాడు బీచ్ వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకొని మొత్తానికైతే బయలుదేరామన్నమాట. అక్కడ మా వాళ్ళు కూడా ఉన్నారండి, మా అక్క మా బావ వాళ్ళు అక్కడే ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది. అదేవిధంగా బీచ్ని, అక్కడ 12 జ్యోతిర్లింగాలు అన్నీ ఒకే శివాలయంలో ఉండడం గొప్ప విషయం అండి. అది కూడా, ఆ టెంపుల్ని కూడా చూద్దాము. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రండి వెళ్దాం. ఇదేనండి మైపాడు బీచ్, వచ్చేసాం. చాలా చాలా బాగుంది కదా. చుట్టూతో అయితే చాలా బాగుందండి. అదే సముద్రం ఒడ్డున ఆ శివాలయం కూడా ఉందండి, చాలా బాగుంది. జనం అయితే ఈరోజు సండే అని చాలా ఫుల్గా ఉన్నారనమాట. ఈ మైపాడు బీచ్ నెల్లూరు పట్టణానికి 25 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఇక్కడ మనం స్టే చేయాలంటే రెసిడెన్సీలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. చాలా బాగుంటుంది. ఉండాలనుకున్న వాళ్ళు ఇక్కడ 2-3 డేస్ ఉండి కూడా ఎంజాయ్ చేయొచ్చు. వెళ్దాం. ఎక్కుతావా? ఇదిగోండి, ఆలయ ప్రాంగణంలోకి అయితే వచ్చేసాము. ఇంకా మనము లోపలికి వెళ్ళి అన్నీ చిన్న చిన్న ఆలయాలుగా 12 జ్యోతిర్లింగాలు దర్శించుకుందాము. రండి.
ఇక్కడికి ఆదివారాలు సెలవు రోజుల్లోనూ అదేవిధంగా కార్తీక మాసం మాఘ పౌర్ణమి కార్తీక పౌర్ణమి అదేవిధంగా వారాలు ఇక్కడికి జనం చాలా ఎక్కువగా వస్తారండి. సముద్ర స్నానం ఆచరించి ఆ పరమేశ్వరునికి పూజా కార్యక్రమాలు అభిషేకాలు హోమాలు అన్నీ జరిపిస్తూ ఉంటారు. ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్. అదేవిధంగా మనకి ఆధ్యాత్మికతను ప్రకృతిపరమైన రెండు అంశాలని మనకి అందిస్తుంది ఈ దేవాలయము. ప్రతి ఒక్కరు చూడవలసిన దేవాలయం అండి. ఎంతో హాయిగా ఉంటుంది. నెల్లూరు నుండి ఇక్కడికి రావడానికి బస్సులు ఉంటాయండి. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి, ఆటోలు కూడా ఉంటాయి. ఇక్కడ ఈ శివలింగం దగ్గర ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చండి. మనము పరమేశ్వరుడికి స్వయంగా పాలాభిషేకం కానీ ఏదైనా సరే మనమే స్వయంగా మన చేత్తోనే ఆ స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ మనకి కలదు ఈ ఆలయంలో. చాలా చాలా బాగుంటుందండి. ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు అమ్మవారు, అదేవిధంగా శివాలయము, నందీశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గోకర్ణ గణేశుడు, అదేవిధంగా ఇక్కడ సముద్రము చాలా దగ్గరగా బీచ్, మైపాడు బీచ్ అంటే ఫేమస్ అండి, మీకు తెలియంది ఏం లేదు. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నాకైతే చాలా ప్రశాంతత కలిగింది. మా అమ్మ స్వయంగా అభిషేకం చేసి ఆ నీళ్ళు నా మీద చల్లుతుందనమాట. చాలా హ్యాపీగా ఉంది. అది మా అమ్మతో రావటం ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా బాగుందండి. మీరు రావాలనుకొని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మీ అనుభూతిని కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ నేను ఇంకా తీయటానికి నాకు మోటివేషనల్గా ఉండాలంటే మీరు తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైనంత వరకు మీరు ఎంత లైక్ చేస్తే వీడియోస్ అంత రీచ్ అవుతాయండి. థ్యాంక్ యూ సో మచ్.